వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కానీ వాళ్ళకి సెంటిమెంట్స్ లేవు కదండి. చేసే వాళ్ళకి సెంటిమెంట్ ఉంటే వాడు పోతాడంట, వాడు పోతాడు. ఇది అంటే ఏ రూపంలో పోవాలంటే, నేను ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా హిందువులు జాగృతమైతే ఇది ఒక రెవల్యూషన్ కావాలి, జనాలందరూ రోడ్ల మీదకి రావాలి. పొలిటీషియన్స్ ప్రియారిటీస్ చాలా చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు వాటికి అర్థం కూడా మనకు తెలియదు. పొలిటీషియన్ ప్రియారిటీస్ అయితే ఏంటంటే, వాళ్ళ ప్రియారిటీస్లో ప్రధానంగా జనాలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళి పబ్లిసిటీ కోసం వాళ్తూ ఉంటారు. ఇన్ జనరల్గా మీకు నేనున్నాను అని చెప్పడానికి అక్కడ ఓ పొలిటీషియన్ వచ్చి వాళ్తాడు. కోట్ల మంది అక్కడ ఉన్నప్పుడు, బాబా దగ్గర కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు అనుకోండి, ఈ భక్తుల్లో ఒకడు పొలిటీషియన్ కూడా ప్రధానమైన దీంట్లో నిలబడతాడు. ఎందుకంటే ఇంతటి వాడు మనం ఆరాధించే బాబా భక్తుడే, ఈయన కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇతనికే ఓట్లు వేయాలి అనిపించుకోవడం కోసం అక్కడికి వస్తాడు. ఇతనికి నమ్మకం లేకపోవడంతో సంబంధం లేదు. కాబట్టి అన్ని మతాల చర్చిలకి మసీదులు కూడా పోతుంటాడు టోపీలు పెట్టుకుని. నేను ఏమంటానంటే, ఇదంతా సమాజంలో నీ రెగ్యులర్ పనుల్లో భాగంగా ఉదయం 7 గంటలకు లేస్తే రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తే నీ జేబు ఎంత నిండిందో ఆలోచించడంతో పాటు సమాజంలో ఉన్నందుకు నీ బాధ్యత కూడా. రోజు పేపర్ చదువు, ఏం జరుగుతున్నాయో చూడు. అందుకు నువ్వు ఏం రియాక్ట్ అవ్వాలో ఆ రియాక్ట్ అవ్వు. ఒకప్పుడు కంటే ఇప్పుడు రియాక్షన్ లెవెల్స్ ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. బయటకు వస్తే ఎవడేం చేస్తాడో ఇప్పుడు అసలు ఆ గొడవే లేదు. నేను హర్ట్ అయ్యాను స్వామి, వెంటనే నేను ఫోన్ తీసుకుని ఒక వీడియో పెట్టేస్తున్నాను. పెట్టేయండి అట్లా హిందువులందరూ. ఇది కూడా అద్భుతమైన రియాక్షనే. సూపర్ సార్. నేను నిజంగా మా భగవద్గీత ఫౌండేషన్ తరఫు నుంచి అసలు ప్రతి వాడు హిందూ ఖాళీగా ఉండదు. మీరేమి రోడ్డు మీదకి రావట్లేదు. ఒకప్పుడు టైం అంతా రియాక్షన్ ఖచ్చితంగా మీరు ఆఫీసుకి లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఒక్క వీడియో, నేను దీనికి చాలా చింతిస్తున్నాను. నేను ఓటు వేసిన పలానా చంద్రబాబు నాయుడు గారికో, ఇలా ఓటు వేసిన రేవంత్ రెడ్డి గారికో, నేను ఈయనకి కేసీఆర్ గారికి నేను ఓటు వేశాను. దీనికి ఈయన రెస్పాండ్ అవుతారా లేదా? మా మనోభావాలకి నీ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను హర్ట్ అయ్యాను. హిందువులందరూ పెట్టండి, లేకపోతే అసలు నువ్వు హిందూ అని అనిపించుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ అన్నాను చూడండి. నీ ధర్మంలో భాగం అది. నీ రియాక్షన్లో నేను ఏమంటానంటే, నీ తల్లినంటే ఊరుకుంటున్నావా? ఊరుకోట్ల. మీ నాన్నని ఎవరన్నా అంటే ఊరుకుంటున్నావా? ఊరుకోట్ల. నీ భార్యని బిడ్డల్ని ఏమన్నా అంటే ఊరుకుంటున్నావా? ఊరుకోట్ల. నీ ప్రాపర్టీస్ మీద ఎవడన్నా కన్ను వేస్తే ఊరుకుంటున్నావా? ఊరుకోట్ల. ఎందుకని? ఇవి ఖచ్చితంగా ఇవన్నీ నావే అని నువ్వు బలంగా ఫీల్ అవ్వడం వల్ల. కానీ వేరేజ్ హిందూయిజం దగ్గరకు వచ్చేసరికి హిందువుని ఏమన్నా అంటే ఊరుకుంటున్నావా? నేనేం రియాక్ట్ అవ్వట్లా. నీ దేవుణ్ణి ఏమన్నా ఉంటే ఊరుకుంటున్నావా? ఎస్, నేను రియాక్ట్ అవ్వట్లా. ఈ దేశాన్ని ఏమన్నా అంటే ఊరుకుంటున్నావా? ఎస్, నేను ఊరుకుంటున్నాను. ఇది నేను రియాక్ట్ అవ్వట్లా. అంటే దాని అర్థం ఏమిటి తెలుసా? ఇవన్నీ కూడా నావే అని నువ్వు బలంగా భావించకపోవడం. ఇది దుర్మార్గం, ఇది దారుణం. ఇంతకంటే దేశద్రోహి ఒకటి లేడు. మహాత్మా గాంధీ చాలా సందర్భాల్లో అంటుండేవారు, మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, మాతృ సంస్కృతి, దీన్ని పూజించేవాడే అసలైన నిజమైన దేశభక్తుడు అని. ఇప్పుడు మనిద్దరం చాలా ఒక ఆత్మీయ స్నేహితులం. ఒక స్వామి అంజుబాబు గారు, మనిద్దరం ఆత్మీయ స్నేహితులం. ఈ ఆత్మీయత బాగా పెరిగిపోయి నేను మీకు ఫోన్ చేయకపోతే, మీతో మాట్లాడకపోతే ఆ రోజు గడవని స్థితి వచ్చేంత బలంగా మన మధ్య ఆత్మీయత అల్లుకుంది అనుకోండి. ఆ సమయంలో మీ దగ్గరికి ఎవడో వచ్చి నా గురించి బ్యాడ్గా ఏదైనా మాట్లాడారనుకోండి, ఏమండి మీకు ఆయన గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు అని వెంటనే అడ్డం పడిపోరు మీరు? ఖచ్చితంగా. మీరు ఆయనంటే నన్ను అన్నట్టే అని అనుకోరు? మరి ఇక్కడేమిటి? హిందూయిజం అంటే నన్ను అన్నట్టే అని ఎవడు అంటలేదేంటి? స్వామీజీలు కూడా అంటలేదేంటండి? నిజం సార్. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి, నేను ఏమంటానంటే, మీరేం ఫైట్ చేయక్కర్లేదు, కత్తులు తీసుకోండి వేసేయండి అనక్కర్లా. మీరు ఏం చేయాలంటే, స్వామీజీలారా మీరు ఏం చేయాలంటే, రోడ్డు మీదకి వచ్చేసి, మీరు రోడ్డు మీదకి వస్తే మీ వెనకాల కోట్ల మంది భక్తులు వచ్చేస్తారు రోడ్డు మీదకి. వచ్చి ఏం చేయాలంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇది మీరు అహింసా మార్గంలోనే అందరూ అలా కూర్చోండి, ఒక గుడి ముందు కూర్చోండి, పర్మిషన్ తీసుకోండి. కేవలం విష్ణు సహస్రనామ పారాయణం, కేవలం భగవద్గీత పారాయణం, కేవలం లలితా సహస్రనామ పారాయణం, నిరసన వ్యక్తం చేసి, ఇవాళ భారతదేశంలో 26 మంది హిందువుల పేరుతో జరిగిన ఈ హత్యాచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మనస్తాపం కలిగింది. నేను ఇవాళ అన్నం ముట్టుకోను. నా దేశంలో ఏది ప్రపంచం అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు జ్ఞానం ఏమిటో ప్రపంచానికి భగవద్గీత రూపంలో పంచిపెట్టిన కృష్ణ పరమాత్ముడు పుట్టిన ఈ దేశంలో, ప్రపంచానికి జీవిత పాఠం అంటే ఏమిటో భగవద్గీత రూపంలో చెప్పబడిన ఈ దేశంలో
ఇలా జరగటం నాకు నేను చాలా నా నిరసన వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వాలారా మీరు వెంటనే దయచేసి దీనికి తగిన విధంగా రియాక్ట్ అయ్యి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడండి. మిమ్మల్ని పరమాత్ముడు మీకు ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, స్థిరమైన నీతి, ధర్మం ముఖ్యంగా ఇవన్నీ అందించాలని కోరుకుంటున్నా. మాకు ఈ మనస్తాపం నుంచి మమ్మల్ని కాపాడండి. జయ శ్రీకృష్ణ. ఇందులో మీరు ఎవరినైనా తిట్టారా? ఇప్పుడు ఈ ప్రార్థనలు ఎవరిని తిట్టలేదు. మీ నిరసన శాంతియుతమైన వాతావరణంలో చాలా సంస్కారవంతంగా ప్రకటించారు. ఇదే కదా కావాల్సింది. ఎందుకని ఒక్క స్వామీజీ రోడ్డు మీదకి? ఎందుకంటే మీకు వ్యవస్థలు ఉన్నాయి. మీ మీద కూడా వచ్చి బాంబు వేస్తాడేమోనని. ఆఫ్టర్ ఆల్ ప్రాణం అండి. ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. తర్వాత క్షణం మరి బతికుంటే అది పరమాత్ముడు పెట్టిన భిక్షం. బతకపోతే ఏమిటి? శంకరాచార్య ఏంటంటే 32 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఆయన. స్వామి వివేకానంద 39 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. వీళ్ళే 100 సంవత్సరాలు బతకలేదే. కానీ చిరాయువులుగా, చిరంజీవులుగా వాళ్ళ జ్ఞానజ్యోతులు ఇవాళకి మన ఇళ్లలో వెలుగుతూనే ఉన్నాయి కదా. ఎంత కాలం బతిగా ఉన్నది కాదు, ఉన్న కాలంలో జగత్తుకి ఏమి చేసావన్నది. ఆయన రాసిన భగవద్గీతే కదా, ఆయన భాషను రాసిన భగవద్గీత కదా. మాలాంటి వాళ్ళందరూ, మీలాంటి వాళ్ళందరూ ఈరోజు చదివి మనం అర్థం చేసుకుని తరిస్తున్నాం. యాక్చువల్గా ఇది బయో మీరు ప్రారంభంలో మీరు చెబుతూ నేను ఇవన్నీ పేపర్లో చూస్తున్నాను. అసలు ప్రసాదంలో ఇప్పుడు నేను మొన్న షాక్ అయింది ఏంటంటే, తిరుపతి లడ్డూలో కల్తీ. అది పెద్ద కల్తీనా అంటే ఏం చేసి ఉంటారు? అందుకని ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఆ కల్తీలో క్లారిటీ లేదు. ఓకే. కొంతకాలం తర్వాత ఆ ల్యాబ్స్కి పంపించారు, అక్కడ పంపించారు. రెండోది జంతువుల కొవ్వు, ఒక చిన్న క్లారిటీ మొదలైంది. మనం వెజిటేరియన్స్ కదా, జంతువుల కొవ్వు కలిపేశారు, ఊరు వీళ్ళమ్మ గడుపులమ్మ అని తిట్టుకున్నారు. మనం కూడా ఏమైనా తినేసామా? అది తింటే అరిగిపోయి ఉంటుందిలే, అక్కడితో వదిలేశారు. చూడండి, నేను చెప్పే 4-5 దశలు ఉంటాయి. ఈ 4-5 దశల్లో ఏ దశలో అయినా సరే వాళ్ళు ముందు రోడ్డు మీదకి వచ్చేయాలి. మన వాళ్ళు ఎక్కడ రాలా. అది ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం హెడేక్, తిన్న మన హెడేక్ కూడా కాదు. మూడో స్టెప్లో అది అసలు పూర్తిగా ఆ కల్తీ నెయ్యి కొన్ని లక్షలు కొనేశారు. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళు కూడా ఈ డబ్బులో మాకు కూడా కొంత పర్సంటేజ్ తినేశారు. అప్పటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. కొంతకాలం తర్వాత అది బయటకు వచ్చింది. ఇప్పుడు అంటోంది అసలు పూర్తిగా వీటన్నిటికీ భిన్నంగా అసలు అది వాడు ఎవరినైతే నెయ్యికి ఆర్డర్ ఇచ్చారో అది నెయ్యే కాదు, అది కల్తీ నెయ్యి అసలే కాదు, అది పూర్తిగా కెమికల్ అన్నారు. ఒక్కసారి గగురు పొడిచింది అది. మీరు ఎప్పుడైతే ఈ కరోనా టైంలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్ కారణంగానే కొంతకాలం తర్వాత యంగ్స్టర్స్ కూడా హార్ట్ అటాకులు వస్తున్నాయి. కేవలం వ్యాక్సిన్ కారణంగా యంగ్స్టర్స్ కూడా హార్ట్ అటాకులు వస్తున్నాయని ఇప్పుడు జనాలందరూ ఎంత వర్రీగా ఉన్నారో. కోవాక్సిన్, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి ఇంకెక్కువ వస్తున్నాయి. అంటే నేను కోవిషీల్డ్ తీసుకున్నా, అది పోతాంలే, ఉన్న కాలంలో ఏదో చేసేసి పోతాంలే, కాపాడితే దేవుడు కాపాడుతాడు, లేకపోతే ఆయుష్ తీరింది, ఇంకో జన్మకి ఆయన వీలు కల్పించాడు అనుకుందాం, మళ్ళాంటి వాళ్ళు ఇంతవరకు ఆలోచిస్తారు. దానికే అంత వర్రీ అయితే అసలు ఈ కల్తీ కదా, అసలు పూర్తిగా ఇది కెమికల్ అయితే ఇది ఎంతమంది శరీరాలకు వెళ్ళి ఉంటుంది? మీరు ఇందాక మీరు లెక్కలు చెప్తున్నట్టుగా దాదాపుగా 40 కోట్ల మంది శరీరాల్లోకి ఇది వెళ్ళిపోయింది. అయోధ్యకు పంపించారు సార్. అయోధ్య రామ మందిర ఓపెనింగ్కి ఈ కల్తీ లడ్లే అక్కడ కూడా కొన్ని లక్షల మంది భక్తులు తిన్నారు. ఏం చేయాలండి వీళ్ళని? నేను ప్రారంభంలో నాకు వెంటనే కోపం వచ్చి, చాలామంది ఇంజనీర్లుగా నేను చాలా కోపంగా ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు మీరు భగవద్గీత మార్గంలో ఉన్నారు గురుగారు, మీ కోపం ఏంటి, మీకు ఇదేమిటి అంటే, ఒరేయ్ కృష్ణుడికే కోపం వచ్చిందిరా, మాలాంటి వాళ్ళ కోపం వస్తే అది లౌకికం కాదు, అది ధర్మాగ్రహం అంటారు. 100 సార్లు చెప్పినా నువ్వు వినకపోతే అది హిందూయిజం అంటే. సనాతన ధర్మం కల్చర్ ఏమిటో తెలుసా స్వామి? 99 సార్లు చెప్పాడు, వినలేదు, 100సారి వేసేశాడు. వాడి పేరు శిశుపాలుడు, ఆయన కృష్ణ పరమాత్మ. ఎన్నిసార్లు రాయబారాల తర్వాత యుద్ధం జరిగిందండి, డైరెక్ట్గా యుద్ధం వేసేయనివ్వండి అని అనలేదు. అంతటి ధర్మప్రభువులు పరిపాలించిన దేశం ఇది. నేను ఎందుకు సీరియస్గా చెప్తున్నానంటే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, జ్ఞానం తెచ్చుకుని, ఎవడో చెప్పడం ఏమిటరా, ఎవడో మేల్కోవడం ఏమిటరా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతంత దారుణాలు జరుగుతున్నాయా? ఇంత కమిషన్లు నడుస్తున్నాయా? ఇంత పొలిటికల్ వ్యవస్థ నడుస్తోందా? రాజకీయంగా నా అవసరం కోసం నేను అక్కడ మెంబర్స్ వేసేస్తానా?
మాలాంటి వాళ్ళు దీన్ని ఎలా ఆలోచించడం కదా, ఎలా అర్థం చేసుకుంటామంటే ఎంతైనా వాళ్ళు రికమెండ్ చేస్తే మాత్రం ఏమిటి, అక్కడ కూర్చున్నాడంటే పరమాత్మ అనుగ్రహం లేకపోతే అక్కడ కూర్చునే యోగం కూడా వాడికి ఉండదు. వాడు ఏదో పర్సంటేజ్లో అక్కడ కొంతమంది చూస్తే చాలా విచిత్రం. లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు అక్కడ తిరుమల తిరుపతి పాలక మండలిలో ఉంటే లిక్కర్ బిజినెస్, అది అధర్మం కదా, అది భవిష్యత్తులో జనాల ప్రాణాలు తీస్తుంది కదా. ప్రాణం పోయటం ధర్మం, ప్రాణం తీయటం అధర్మం. అధర్మాత్ములకి అక్కడ పోస్టులు ఏంటండి?